శ్రీకాళహస్తిలో బాణసంచా విక్రయించరాదని మున్సిపల్ సిబ్బందిని పంపించి ప్రాంగణంలో ఉన్న గేటుకి బీగాలు వేసి విద్యుత్ దీపాలను ఆపడంతో మున్సిపల్ సిబ్బందికి మరియు బాణసంచా యజమానులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సకాలంలో స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మున్సిపల్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన దుకాణదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మాట్లాడుతాను అని హామీ ఇవ్వడంతో మున్సిపల్ సిబ్బంది వెనుతిరిగారు. సకాలంలో స్పందించిన ఎమ్మెల్యే తీరుకు దుకాణదారులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళకి అన్ని చలానాలతో పాటు మున్సిపాలిటీ చలానా కూడా కట్టినాం. లైసెన్స్గా రెన్యువల్ అయిపోయింది. ఆర్డీఓ గారు డిఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చి అంతా అయిపోయింది. అయినా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి వాళ్ళ స్టాఫ్ను పంపించి ఉదయాన ఈ లైసెన్సులు పనికిరామని చెప్తాడు. కట్టించింది వాళ్ళే, షాపులు పెట్టేదానికి లేదు. మీ అందరూ వచ్చి ఆఫీసులో కలవండి అని ఇప్పుడు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి వచ్చారు. ఇప్పుడు 9 గంటలకు వచ్చి మీరు ఇంకా కలవలేదు మున్సిపల్ కమిషనర్తో అని లైట్లు ఆపేసి గేట్లకు బేగాలు వేసేనారు. ఫుల్ క్రౌడ్, ఎక్కువ జనాలు ఉన్నారు. కానీ మా బాధలు మన కాళహస్తి ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాం. మాకు స్పందించి మా ప్రాబ్లం సాల్వ్ చేసినారు. కాబట్టి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంగడి పెట్టే కాడికి 12 అయింది. ఇప్పుడు వాన